హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. వెజిటేబుల్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ 2 గ్లాసున్నర బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి 10 నిమిషాలు పక్కన నానబెట్టుకోండి. కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ సామానం వేసుకొని వేగుతున్నప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అలాగే బఠానీ కూడా వేసి ఒకసారి బాగా కలయబెట్టేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసుల బియ్యం కాబట్టి మొత్తం 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపేసుకొని గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ వేసుకొని కొత్తిమీర జల్లుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రప్పించుకోవాలండి. మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత ఇలా మూత తీస్తే ఇలా ఉంటుందండి, విడివిడిగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.